అయ్యా ముక్కులకున్న ముప్పకాలు గుంజిపట్ర బాంబది సారే ఇంటి పోయినాక అయ్యోడు రెండేదాకా పాపం పడతానే ఆపేలు ముక్కలతో రాస్తారు పులిపాలు తెచ్చడం వాళ్ళు లంచ పండు ఆమె ఆపు మిగతా నీవోసుకుంటా కచ్చ కొడతాను ఖరాబ్ అవుతాను నీళ్ళు కలుపుకోవాలి పోగే కదమ్మా నా పేరు బీరన్నా బండి ఆగదమ్మా మరి కడుస్తాలో అయ్యా పిల్లలు లంచ కొడుకు అంటే బాధపడుతున్నావా వస్తే బాధపడదురా పిల్లలు లంచ కొడుకు అంటే పెద్ద మనసు కొడుక అన్నట్టు ఇది మంచిదే సూపర్ ముచ్చడా ఓ మా డోలు కొట్టాను ఇక్కడ సార్ అట్నే ఉన్నది మా వదిలే పొద్దుగా లేచి లంచ కొడుక అంటే వాడే వాడినమరండి అయ్యా మానవులే చెప్పుకుంటాడు మరి నేను కూడా అయితేనా అంతే అతను నాకు దోశలో ఉండాలి ర్యాక్ అయ్యా ఈ బొమ్మలకా నువ్వు సర్పంచ్ అయినావనుకో మొగలందరూ నాకే పెడతారు ఎవరికి పెడతారు చేతులే వాటి చేతులే అక్కడ ఉన్నప్పుడు రాదు మరి కమార్ రాదు పల్లువా పోన్నప్పుడు రాదు కొండ జరిపించి ఒక దేవుడు మెచ్చినాడా సంతాన సంవత్సరం మొత్తం చేయగలుగుతున్నామమ్మా రాంగరాంగ ఇంత దూరం వచ్చిన పనులు ఆపుకున్నామన్నా కొండ దాచనిపించిందమ్మా బాలవతి ఏ భగవంతుడు నీ కళ్ళు కనిపించి సంతాన బలం అన్నమాట చెప్పిండారమ్మా అయ్యో నాదా భార్య భర్తల ఇంటి కాడ నుంచి మనం ఎట్లా వచ్చినామో ఆ ప్రకారంగానే ఉన్నా కానీ నీ కనబడి ఏ దేవుడు నా కళ్ళలో కనబడి సంతానం అన్నమాట చెప్పలేదయ్యా బామా ఇవాళ ఇంటికాడ ఉన్నప్పుడు కాకి ఎంబడి కర్ర పెట్టేవాడు నా ఎంబడి వాడి పోదం పోదానికి ఎంత దూరం వచ్చాను ఇవాళ ఏ దేవుడు మెచ్చలేదు సంతాన బలం ఇయ్యలేదు అన్నప్పుడు రాజమరిక మహారాజుకి ఏమనిపించింది అబ్బాయిపు నా భార్య మీద కోపానికి వచ్చి ఏదన్నమాట అంటే ఇప్పటికప్పటికల్లరు నవ్వలేం అడవిలోన వలపోయ్యరాదు ఆత్మలేని సుట్టం చెయ్యరాదు అడవిలో వలపోతే ఊకో బిడ్డ అనేటోళ్ళు ఉండరు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికైతే కూసమని మందలిచ్చి మాట్లాడి బిడ్డేసే మానవులు ఉండరు ఇప్పుడు నా బాన్ని ఒక దెబ్బ కొడితే అవి ఉండబడికి అవ్వదు అని చెప్పుకుంటా అవి ఉండబడికి అయ్యదు అని చెప్పుకుంటాడా ఏ బిడ్డలకైనా కట్టం వచ్చినాడు ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు ఆడపిల్ల కట్టం వచ్చినాడు అవ్వగారి అది కట్టదాట బాలవతి దేవి ఈయల భగవంతుడు సంతాన బలం ఇయ్యలేదు అన్నప్పుడు రాదుకో ఈ ఏనుగంతా రాదు ఏకుల గుల్ల అమ్మా కానీ బామా ఈ కాడికెళ్ళి వెళికిన పిల్లగాళ్ళన్నమాట నీ నోటికి రావద్దు పిల్లగాళ్ళన్నమాట నా నోటికి రావద్దు ఉన్నన్ని రోజులు మన భార్య భర్తలు గొడ్డు వాళ్ళు బతుకుదాం కానీ తిరిగి తిరిగి ఒకవేళ మన ప్రాణం పోతే బామ బాలవతి భర్త మరి భర్త ప్రాణం పోతే భార్య కట్టమని భార్య ప్రాణం పోతే భర్త కట్టమన్నది భర్త లేని ఆడవాళ్ళకు బదనాలు ఎక్కువ భార్య మొగోనికి బాధలు ఎక్కువ మనకు భగవంతుడు సంతాన బలం ఎక్కువ పర్వాలేదు ఆనాడు ఏడ్చే భార్యను ఓదార్చి రాజుడికి కట్టిదారని చెప్పిండే రామయ్య పిల్లలన్నమా నీ నోడికి రాదు నా నోడికి రావద్దని భార్య తురిది చేసుకొని ఇద్దరు భార్య భర్తలుడికి కాళ్ళ బల్ల ఎరుకో మలుపుకొని నాడు రాజగంతుడు మంచి ప్రజలు పెట్టలేదు మంచి అనుకోని
వెళ్ళిలో దేవా మన దొరుడు దొరుకుతున్నది సంతాన బలం లేక వాళ్ళు 1000 రూపాయలు వాళ్ళు వయసుకు వచ్చే రోజులు అవుతుంది వాళ్ళు వయసు అంటోళ్ళు ఎవరు కావచ్చు ఎవరు కావచ్చు మన ఇంటి ముందరికి వచ్చి దాసి మన పేరమ్ముడు పోయింది మన పేరమ్ముడు పోయింది అక్క మన ఊరమ్ముడు పోయిందా మన మనేమన్నా సంసారంలో అంటే వరకు లంచ అలపాడతావు కొడుకు మొబైల్ చూస్తే ఎవడో కోనేట్ల మాయిన ముంతున్నట్టున్నది బాగా ముందు 60 బొమ్మల కలవమ్మరా ఎందుకో మా పేరే మంచిగా వద్దినం మనిదినం వచ్చింది అంతే ఇట్లా ఊరు కోసం ఇల్లు కట్టుకునే భయం తెల్ల సున్నయ్య భయం అచ్చగాల బుచ్చాల పండగ ఏం పండుగ అంటే జోలెట్టుకొని జబ్బకేసుకొని నా ఇల్లు కూలిపోయిందవ్వా అని ఓడత్తాడు నా ఇల్లు కలిపోయిందవ్వా అని ఓడత్తాడు మా నవ్వ చచ్చిపోయిన ఓడత్తాడు మా నయ్య చచ్చిపోయిన ఓడత్తాడు అక్కడ పిల్లని చచ్చిపోయిన ఓడత్తాడు కదక్క పిల్లని చచ్చినోడికి సంక్రాంతి పండుగ లేదక్క మారువనం మరి వాళ్ళ సంవత్సరం నిలబెట్టేటట్టు అది చేసుకుంటాడు వాట్సాప్ షెటర్లు పెడతాడు వాళ్ళకు పోసేలే సరే అక్క నువ్వు అన్నట్టు నేను పోతా కానీ నా మూనికి నువ్వు పోతావా ఆయన మూసి మూసి అయిపోతా బతకనేడా ఇగో ఎవరి మొగను మరో వాళ్ళకి నీ మొగను మరో నాగలేదు నా మొగను అంటే అంతుకు పోతానట ఆయన పోతా నా మూనికి నువ్వు ఆయన అప్పుడు అంటాను భయపడకండి నిన్ను నేను పోతే వద్దు ఏం కాదక్క మళ్ళీ వాళ్ళ ఆమె ఊరుకుంటుందా ఏమంటది లంచం లేకపోతే అన్నాను మన పేరు పెట్టి పిలుస్తున్నా పోవాలి అంతే అక్క మన పేరు పెడితేనే పోవాలి ఎవరమ్మా జానగాదవ చామంతి దేవి అంజలి చాబేరి భాగ్యవతమ్మ రూపవతి నీలవెన్నిన పొద్దున వేయింది 2 నెలల ఆలైన తెలియదు ఈలైన తెలియదు ఎవరైనా చెప్పాడు కానీ 2 అలైన్లు జనరల్ వాటర్ మినరల్ వాటర్ 2 కాదక్క 2 వాటర్లే ఎవరు కోలవేణి కోలగొంటున్నావా కోలపరలు బాగున్నాయి ఎవరు సుశీల చూడవేయింది అయ్యో కా సంటపల్లి నుంచి లొడ్డులా కదేపుతాడు చూడవేయిందా ఒడ్డలే కాదు గడ్డ ఒక్కళ్ళు బట్టాలు ఎత్తాం పడతాం ఒడ్డలు వచ్చిన గడ్డపరలు తెస్తాం మీ గద్దెలు అడుగుల గద్దెలు ఆడతారు అమ్మా మళ్ళా గద్దెలు మా ఇద్దరు పక్కనే కాదురా ఒక్క గద్దె కూడా చిట్కు అనిపిస్తుంది
మరి ఆవేటేందే ఎవరమ్మా అనసూయ అనసూయ ఆకలాడకు పోయిందావా మొగలు ఆడితే ఇల్లు పోతానే పూలు పోతానే భార్య పుస్తకం పోతానే ఆడలు ఆడతారా ఓ ఇప్పుడు ఆడవాళ్ళ కంచెల రేవంత్ రెడ్డి పిచ్చిరిస్తానట ఇంకా ఆటకుండా ఇంకా జోరసూలో ఉన్న వాళ్ళకు నువ్వు దేవుడు ఉన్న వాళ్ళకు గుర్తాడవా దేవుడు అంటే ఏ దేవుడైనా బాబా ఏ దేవుడైనా మంచిగా కాలుకు బేడు ఉండాలి 9,000 పుట్ట పెట్టినట్టు వస్తాయి మనం 10,000 వేసుకుందాం తీర్తలేదావా ఓ అయ్యా అయ్యా ఏం మనిషిని చూస్తేనే ఓర్తలేవు ఎందుకు అదేనా ఆయవన్నోళ్ళు మాట్లాడుతూ అందరు అక్కల్ని ముక్కలు మాట్లాడితే ఎవరేంటారు అయ్యా వాళ్ళు నాకు 2 చీరలతో నేను కట్టుకొని తిప్పలాడపోదు ఏమనుకో అక్క నువ్వే తిప్పినట్టున్నావే నీకు ముంగడ బొర్ర వెనక కూర్చొని లేవరా లేత కూర్చోరా నీకే కొత్త పని తీసుకొని దాని పేరు వీళ్ళపోయి మొక్కలు చూసుకుంటా ఆధార్ కార్డు రేషన్ కార్డు అయ్యో లంచ్ అంటే బాపడతాను వస్తే బాపడ అందుకే లంచ్ అంటే లావణ్య అన్నట్టు అన్న ముసలితనానికి లావణ్య అవసరం వాళ్ళు వచ్చాకి ఇచ్చాను పిలవగా నువ్వు ముసలి పేరు ముసలి అవుతుంది అక్క మరి ఏం చేస్తాను ఇంట్లో ఏమున్నది అక్క ఇల్లంతా పొట్లు పొట్లు ఉంటే ఇసురాతో నీళ్ళు అల్లుకుతాను అయ్యో అల్కి పిడిసలేవా అవి వాళ్ళకే ఉన్నాయి ఇసురాత అయితే బరువు ఉంటాను గిర్రం తిప్పి ఇలా చుట్టుకొస్తాను పోయి తీసుకెళ్తా బద్దరు త్వరగా వచ్చినట్టున్నది అంతే వాళ్ళు ఇద్దరు ముందుకెళ్ళిపోదామని ఎండలకు వచ్చిన 500 బండ్లు అనగా దారిలో 200 బండ్లు అనగా దారిలో అయ్యో అక్క ఏది చెల్లె అయ్యో నేను తిప్పినట్టు నువ్వు తిప్పుతావు ఎందుకు అయ్యో నీళ్ళు ఎక్కడే ఉన్నాడో నీ దగ్గర నాదు అంటే మనకు పంట నేస్తారా పైసలీడా పంట కాడికి వచ్చిందా ఇక పుణ్యానికి అక్క నేను తిప్పా నువ్వు తిప్పుతాను కదా ఇచ్చేది అది నీ లెక్క తిప్పపోతే ఏం చేస్తావు ఇక ఇప్పుడు నా లెక్క తిప్పపోతే ఇక ఈ లెక్క రేపు నీకు 200 కట్టు అంటే కటింగ్ కాడికి వచ్చిందా ఇక పుణ్యానికేనా చెల్లెవరి ఎందుకు అదే ఏదో పచ్చినట్టు పాటు ఇక నడిపన్నా నాకు పెట్టినా ఏందే పోరి కొట్టినట్టు అంటే పోరి కొట్టినట్టు పని అయిపోయినట్టేనా అయ్యో అక్క ఇక నీ పని అయిపోయినట్టే ఇక నిన్ను పాతిన సమాన కేసుడే కదా అయ్యో నన్ను పాతిన సామానికి ఇక నిన్ను పాతిన సమానికి ఎత్తే ఇక ఉల్లిగడ్డ పెడితే లేకపోతే మాడి పనులన్నీ ఇస్తారు అక్క ఒక్కదాన్నే చేస్తావా లేదక్క నిన్ను ఒక్కదాన్ని ఎందుకు ఎత్తాం అక్క ఇక సెకండ్ హ్యాండ్ పనులు డొక్కులు ముసలోళ్ళు అందరినీ ఊళ్ళో బాగున్నారు నీళ్ళ పాటి కావచ్చు అంత అంత అయ్యో శివని మొగనే పెడతారు ఇక ఆయన ఎత్తే ముగ్గే శుద్ధ పెడతారు శుద్ధమంద పోలే అంటే ఆనాడు ఇప్పటికప్పటికీ కూర పెడితే 6 నెలల కూర
చెత్త పాడు చెత్త వేస్తే మనిషికి అమెరికా మన బామా బాలవతి పెగల మీది మానా తీసేయి మనం ఇందులో తిరుగు నరసనాల్లో ఏ దేవుడు పెట్టలేదు సంతాన బలం ఒడిగట్టుకున్నా పర్వాలేదు ఈ కాడికి వెళ్ళి పిల్లగల మీది మానా తీసేవమ్మా అదా ఎంత మాటలు అయ్యా వాళ్ళకైనా మీరు ఒక బాయిగా వెళ్ళాలి అట్లా చేస్తే మీ దువాలం పోతుంది అయ్యా ఆడవాళ్ళకి ఇంటిలోన ఏమీ లేకుండా బాధ అన్నారు కాదు కట్టం వచ్చినాడు ఏ కొడుకులతోటి చెప్పాలి ఏ బిడ్డలతోటి చెప్పాలి నాదా అందుకే అన్నారు ఇప్పటికప్పటికైనా చూడు ఆడవాళ్ళ దగ్గర అన్నమన్నారు మగవాళ్ళ వద్ద సంతానం అన్నారు నాదా ఎన్ని దేవతల పూజలు చేసినా కానీ ఆడవాళ్ళ దగ్గర అన్నం అన్నారు మగవాళ్ళ దగ్గర సంతానం అన్నారు అయ్యా ఎన్ని దేవతల పూజలు చేసినా ఇద్దరం చేసినా కానీ ఒక్క మాట చెప్తానయ్యా ఏంటిదమ్మా నివాళ చూసిన ఇద్దరం చేసిన ఏ భగవంతుడు మీకు సంతానం ఒడిగట్టలే రాదా ఒక్కడివే పోయి ఏ దేవుని పూజలని సంతానం అడక రారాదు నాదా కానీ బామా ఒక మాట ఏమన్నావు నా దాయిలు వెనక ఆడవాళ్ళ వద్ద అన్నం అన్నారు మగవాళ్ళ వద్ద సంతాన ఫలం ఉన్నారు రోజులు బట్టి మనం భార్య భర్తల పనులు కొట్టుకుని పోయినా కానీ ఈ కాడికెళ్ళి ఒక్కనివే పోయి సంతాన పనులు అడగరమ్మని ఒక్క మాట అన్నవే బామా పిల్లగాళ్ళ మీది మాన తీసే ఉన్నా బామ ఉన్నాను రోజు మనం కలిసిమెలిసి బతుకు రేపటి కళ్ళ వీడిక నీ పానం పోతే నా పానం తీసుకుంటా నా పానం పోతే నీ పానం తీసుకో నీకు పిల్లల మీది మానాది పోతలేదే బామా బాలవతి ఒకవేళ నేను బామా రాజ్యం వదిలిపెట్టిపోతే దేశం వదిలిపెట్టిపోతే బామ నేను పోయి వచ్చే వరకల్లా రేపు వచ్చే తెలియదు ఎల్ల వచ్చే తెలియదు ఎల్ల పడంతరం వచ్చే తెలియదు బామా నేను వచ్చేదాకా రాజ్యం వదిలిపెట్టిపోతే నా రాజ్యం ఆగమవుతుంది దేశం ఆగమవుతుంది బామా బాలవతి దేవి శిఖిలపట్నం మీద ఉన్న మంది వెనుకడు ఆడవాళ్ళు నా బిడ్డలు అనుకున్న మగవాళ్ళు నా కొడుకులు అనుకున్నా నేను పోయి వచ్చే వరకల్లా నా రాజ్యం ఆగమై దేశం ఆగమైతే బామా నేను పాత కొడుకు పట్టుకొని ప్రపంచం వేలన్నా అయ్యో బామ పదే అంటాను కాబట్టి సరే పడవలేదు బామ ఇలా ఒక మాట చెప్పుతాన్నా పదే తప్పకుండా వాళ్ళ ఈవిడికి సంతాన పనుడికి రమ్మంటాను కదా బామా ఈ రాజ్యమన్న పోతా ఏ దేశమన్న పోయి మరి రాజుని తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చుని పెట్టి రాజ్యం వాళ్ళ సేద నేను 12 ఏళ్ళకి వచ్చిన పర్వాలేదు పరాయి రాజుని తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చుని పెడతానమ్మా మాటలవయ్యా ఆలోచిస్తున్నావు అన్న ప్రకారంగా సంతానం పడుకోవడం పోతావు కానీ పరాయి రాజుని తీసుకొచ్చి మన రాజ్యం మీద పెడితే పరాయోళ్ళు అంటే పరాయోళ్ళేనాదా పరాయాలను తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చొని పెడితే ఇలా కూలికి రమ్మంటే రేపు పాలు కుదురుతారయ్యా కదా ఇలా రాజ్యం మీద పరాయాలను కూర్చొని పెడితే కాలలే లెక్కలన్నీ రాసి రాజ్యం ఆక్రమించుకుంటారు అయ్యా వచ్చినాక రేపటికల్లా నా రాజ్యం మీకే దిగమంటే గిన్నెలు అయితే నీకు రాజ్యం ఎక్కడండి మనల్ని నిలగొట్టి రేవు చెప్తారయ్యా నాదా నువ్వేమనుకోనంటే ఒక్క మాట అయిపోతానా
మన రాజ్యం మీద కూర్చుండబెడితే నా అన్న రాజ్యమే అన్ని రోజులు అవునంగా బుక్కడు అన్న తింటాడు నాదా నీ తోడబుట్టిన అన్నాని బొల్లి మంత్రులు తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చుండబెట్టు అంటారువా బామ 7 ఏళ్ల పిల్లనాడు నిన్ను పెళ్లి చేసుకున్న కాడికెళ్ళి బామ ఒకనాడు నీ అన్న నా చెల్లె ఉన్నదని నీ అన్న రాలేదు నా అన్న ఉన్నదని బామ అని అవ్వగారికి నువ్వు ఒకపోతివే ఓ బామ బాలవతి ఒకనాడు కాకుండా ఒకనాడు నీ అన్న బస్సు వేసిన గుడ్డ పెట్టినవాడు కాదు నీ అవ్వ పానం పోతే నీ అయ్య పానం పోతే నా భార్యకు అబ్బాయి లేని పిల్ల అన్న ఉంటే వాడు దూరంగా ఉండని బామ ఒక్కనాడు నీతో మాట లేదు బామ అన్నాని నమ్మ ఓకే అన్నాని నమ్మ ఓకే నీకు అన్నా కాదు బామ నీ బాడీ ఎవరోడే ఓ బామ నీ బాడీ ఎవరోడే ఓ బామ అన్నాని నమ్మ ఓకే ఓ బామ ఓ బామ బాలవతి ఒకనాడు నా చెల్లె ఉన్నది బాలవతని నీకు పసి వేసిన గుడ్డ పెట్టిండా బామ ఒకనాడు నీ అబ్బగారు ఉన్నారని నువ్వు నీ అబ్బగారు ఇంటి పోకపోతే అవ్వలేని బిడ్డవాణి అమ్మను బిడ్డనే అయ్యలేని బిడ్డవాణి అయ్యను మరి బిడ్డనే అన్నాని నమ్మబోకు నీ బాణి ఎవరోడే అదొక మాటల్లో బామని అన్న నీ దగ్గరికి నాడు నచ్చిండ నిన్ను మాట్లాడిండ నీకు పసి వేసిన గుడ్డ పెట్టినాను నాదా నాదా నా అన్నకు ఒక్క రోజు తింటే 1 నెల గడిచినట్టు 1 నెల తింటే 1 ఏడాది గడిచినట్టు వాని దగ్గర ఏముండే పట్టుకే నాకు పెడతాడు నాదో ఆడవిల్లలు కనిపిస్తుంది అక్కలాలా అబ్బాయికి ఏమి లేకుండా అన్నదమ్ములు ఏం పెట్టకుండా నా అన్నలు మంచిగా బతకాలని ఏ బిడ్డలు కోరుకుంటారు నాదా ఇవాళ నా అన్న ఏం పెట్టకుండా నా అన్న నాకేం పోయకుండా ఒక్క తల్లి కడుపులో 2 చెక్కలై పుట్టినవేయ్యా నీ కళ్ళు నొక్కుతానా ఒక్క తల్లి కడుపులో నాకు చల్లాల 2 చెక్కలై పుట్టినావు రాదా నాన్నకి ఉంటే పడుక నన్ను దగ్గర ఈతడు రాదు
బామ్మది కత్తిరి వీగలు దిగమంటే నాన్న దిగుతారు ఇలా ఎన్ని మాటలు చెప్పినా పదే పదే నాదా నా అన్న నాకు దేవుడు. వాడు ఏం పెట్టకున్నా ఏం పోయకున్నా నాన్న నాకైతే పరవలు మాత్రం నాకు కాదు కదా. అయ్యా నాన్న తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చునేటువంటి అంటాను కదా. అగో ఇప్పటికప్పటికన్నా ఏ మనిషి కానీ చెప్పంగా నేను చెడంగా చూడాలి. మా మహాభారత అంటే నా మాటింటలేవు కదా. కచ్చి రాజ్యం మీద కూర్చుని పెడితే బామ్మగారు బాధపడకే ఓ బామ్మ అయ్యయ్యో అనుకున్నది 6 కమ్మలు 7 పెండలు కుడిసే పెళ్లి చేసుకున్నాడు. ఏదో ఇంతవరకు వానింటి పోకపోతే వాని ఇల్లు ఎట్లున్నదో వాడెట్లున్నదో 6 కమ్మలు 7 పెండలు కుడిసే వాడు చిలుతున్నదో లేదో అనుకోని కానాడు. అత్తగారింటికి రావు ధనాధనం అంట గుడిసెగాడి పోతానంతో గుడిసెగాడి పోయినా బామ్మతో చెప్పినట్టు కన్నా బామ్మని తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చుని పెట్టినోడు కావాలనుకున్నాడు. కానీ వాడు బామ్మర్దని నమ్మిండు కానీ వాని భార్య తోడబుట్టిన చెల్లెని నమ్మిడు కానీ వాళ్ళు పాపాత్రులు ఆయనకు తెలియలేదు. సరే నా భార్య అన్నట్టుగా వాళ్ళని తీసుకురాకపోతే దాని మనసుతో బాధపడుతుందో అని అప్పుడు అమెరికా మహారాజు ఊరు గడ్డ గడపకున్నది 6 కమ్మలు 7 పెండ్ల గుడిసే తాడు అది నా దానవో దైవ రాలేదు వారు ఎప్పుడు చూసినా కదా గుడిసే 6 కమ్మలు 7 పెండ్ల గుడిసే అమెరికా మహారాజు అది బామ్మాది నిబంధి ఉన్నావురా నన్ను బామ్మారు అంటే బామ్మాది నింబల్లి ఉన్నవారా మీ బావ అమెరికా మహారాజు వచ్చిన మంత్రి అందరూ నా బాగా వచ్చి అనుకున్న తర్వాత కొంచెం మందికి వెళ్ళి మంచినా మంచిగా ఇక మంచిగా కనబడతలేదా బాబా ఇక ఆనాడు ఎన్నడూ అత్తి అంత మంచిగా కాదని అలాగే బలాయి ఉండే ఇప్పుడు దొడ్డైన కానీ చేతి తింటానారా టమాటా పప్పులు బీరకాయ భగవంతుడు కన్ను తెరిచి కన్ను పెరుగుతుంది కానీ బామ్మారి నీ బంగారు పాదాలు ఎన్నో రాలేదు ఆనాడు నా చెల్లి ఇచ్చిన గుత్త నా ఇంటికి రాలేదు నీ ఇంటికి రాలేదు అత్తగారు మోపారు కంటిలేని సంవత్సరం మరి ఏం చేద్దాం మీద ఉన్న సంవత్సరం సరే సరే ఇప్పుడు ఎత్తపోతుంది మాత్రం సంవత్సరం అని ఇప్పుడు ఆగిరి ఇక తాగుతా మరి నీళ్ళు నా భార్య ఉన్నదో ఏం చెప్తున్నా ఏంది బాగా వచ్చిండే మరి
మా అన్న వస్తే మా అన్న ఇంటి ముందట ఉంచి నువ్వు ఇంటికి వచ్చి మా అన్న వచ్చిన ఇంటి ముందర కాళ్ళకి నీళ్ళు చిల్ల తీసుకురావు కట్ట కాదు నేను చెప్తుంటా నీ చేతిపిద్దామని వచ్చిందా గట్లనా మరి ముందే చెప్పవా ఇట్లా మా అన్న వచ్చిన చెప్తే పోతున్నా మన తిరుగుతుంది మా తెలియదు ఎంత బాగా పడతాడా అంతేనా కూసోపో నేను ఇస్తపో నాకు ఎరిగే నాకు తెలియదా మర్యాద మర్యాద అనేది దగ్గర బాగున్నది మర్యాద ముందుకి వెళ్ళిపోతాడా అని పొద్దు పొద్దుల్లో రెండో అంత మంచి మీరు అంత మంచిగా అంత మంచి మా ఆడబిడ్డ మంచుకున్నారానే ఇక మంచిగా ఉన్నది చెల్లె అంత మంచిదేనానే అవునవును ఇగో నిన్ను నీళ్ళు ఇద్దాం అనుకున్నా గానీ నల్ల రాక 15 రోజులు అవుతుంది అన్న పాపం 15 రోజులు బట్టి మీరు ఎట్లా బతానే ఏమో అన్న నల్ల అస్సలే పెడతలేడు 15 రోజులు బట్టి చిన్న బిందంతా ఎత్తుకొచ్చుకొని డ్రమ్ములో కూర్చొని అక్కసం డబ్బలో కూర్చొని చెంచుతో ఇట్లా నీళ్ళు పోస్తున్నాడు అంతే స్నానం చేసినప్పుడు ఇక ఆ డబ్బల నీళ్ళే నా మోడి చేస్తాను కదా అన్న నేను నేను నీళ్ళు ఇద్దాం అనుకో నీళ్ళు నల్ల రాలే మంచి అన్న తింటుంటదా తాగుతుంటదా అన్న మాట మర్యాద ఉండాలి అన్న ఓ మంచిగా నువ్వు వచ్చిన నీకు సీటేద్దాం అనుకున్నా మరి ఏమైంది చెల్లె ఏమైందంటే పిల్లి పారగాను మన పీట తట్టడి ఎరిగింది అన్న ఏమున్నా పీటల మీద బట్ట కొంతల మీద లేకపోతే ఉల్లిగడ్డలల్లా ఏమన్నా కానీ ఎడుతుందన్న అన్న తింటుంటదా తాగుతుంటదా అన్న మాట మర్యాద ఉండాలి అన్న నీ ఊరు సిద్ధం మా ఊరు కనిపిస్తాను ఇంతకాయ కాసిందానే మేము కాలం గిట్టే ఉన్నదా వరి కోసినా అన్న కాలం గురించి చెప్పుకోవద్దు మొన్న వచ్చినప్పుడు బర్రె పొట్టుతో ఉన్నది ఇరిందానే పాలిస్తుందా అన్న ఆయన అన్న తింటుంటదా తాగుతుంటదా మాట మర్యాద ఉండాలి నువ్వు వచ్చినావని మంచిగా నేను అన్నం వండుదాం అనుకున్నా నేను అన్న బియ్యం లేవు ఇంట్లో వడ్లుండే వడ్లు పట్టుకొని గిర్రి కాడి పోయినా అది ఓడితోడే గిర్రం రాడి ఇరిగిందట అన్న అయ్యో ఏమనుకుంటాను గిర్ని లింకు రాడు ఉండదా అది ఇరిగిందట అన్న నా తింటుంటదా తాగుతుంటదా మాట మర్యాద నేను పెట్టుకోని అన్న అది నువ్వు వచ్చినావని మంచిగా కోని వద్దాం అనుకున్నా ఓ నాన్న రాక వచ్చిండు ఓ మంచిగా కోని కోసి అంటి పెడదాం అనుకున్నా ఆ కోడి దట్ట అన్న తింటుంటదా తాగుతుంటదా అన్న మాట మర్యాద ఉండాలి తింటుంటదా మాట్లాడుదా మర్యాద ఉండాలి వచ్చిన నీకు సాయేద్దాం అనుకున్నా అన్న బర్రె పాడగా ఆడికి పోయి పిండే వరకు నడుస్తుంటది అన్నింది
కానీ చెల్లె అన్న తింటుండో తాగుతుండో మాట ఇంత కాపాడు చేసినాను కానీ 6 కమ్మలు ఏడు పెళ్ళి కుడిసే కదా చెల్లె ఏం చేస్తాం అన్న ఈ కుడిసేదే బతాను మరి ఏం చేస్తాం అన్న పోగంటావు తింటావా అన్న ఇంకా తింటున్నా చెల్లె నా మాట్లాడలేదు అన్న తింటుండో తాగుతుండో మాట మర్యాద ఉండాలి కానీ ఓ చెల్లెనా కమలవతి పుట్టానా రాలేదు అయ్యో నా చెల్లె నా చెల్లె ఇక్కడ పోలేదు పచ్చి మంచిలు తెలవని నీటి చుట్టదు నీ చుట్టానికి రాలేదు చెల్లెలా నీ ఆడిబిడ్డ బాలవతి పిల్లలు అని కాకెమ్మడి కర్ర బిడ్డ పడ్డట్టు నా ఎమ్మడి పడుతుంది అయ్య తిరిగిరాము తిరులోకం ఏ దేవుడు సంతాన పదవి పోతే నీ ఆడబిడ్డ అన్నది రాదు ఇవాళ మొగళ్ళ వద్దనేమో పిల్లలన్నారు ఆడవాళ్ళ వద్ద అన్నవన్నారు ఏ రాజ్యం అన్నవో ఏ దేశం అన్నవో ఈ సంతాన బలం అనుక రమ్మ అన్నదే చెల్లెగా నేను నువ్వు పర్వాలేదు చెల్లు ఏ పెట్టకున్నా పర్వాలేదు నా భార్య బాధకి ఏగలేక రేపు వచ్చే తెలియదు ఎల్లుండి వచ్చే తెలియదు 12 ఏళ్ళకి వచ్చే తెలియదు లేన కాడ ఒకవేళ నేను వచ్చే తెలియదు అయ్యా నా యొక్క రాజ్యమైన నా చెల్లెలా చేతులు పెట్టి నా చెల్లెలా నీ భర్త చేతులు పెట్టి నేను రాజ్యం కాపాడమని చెప్పుకోవడం వచ్చింది నా భార్య బాధకి ఇవ్వలేక మా తనం పడవడు ఎవనుకురాని బతకాలే పాలల్లో ముందర మేము ఫలితమయ్యే కాలం వచ్చింది నలుగుట్లో మా బతుకు నవ్వకల పాలైంది ఇలా ఇలా బామ్మాలను తీసుకుపోయి రాజ్యం మీద కూర్చుని పెట్టి ఏ రాజ్యమన్నమై నేను సంతాన బలం ఖర్చుకుందాం అని అనుకుంటాను భర్తను తీసుకుపోతా చెల్లడా అన్నా నేనేమన్నా రాడన్నాడా అనే నా భర్త నేను దొరుకుతా అన్నా నువ్వు ఎందుకు బాధపడతానవే నువ్వు అస్సలే బాధపడకు అన్న ఆయన తింటుంటా తాగుతుంటా మాట మర్యాద ఉండాలి అన్న నాకు ఎటు అన్నాడు ఆలేకుండానే పోయి అన్న నాకు తెలియదు అన్న నేను తింటుంటా తాగుతుంటా మాట మర్యాద ఉండాలి అన్న నేను దొరుకుతుంది అన్న నువ్వు బాధపడకు మాట మర్యాద ఉన్నది ఇప్పుడు మర్యాద ఏంది వచ్చినా సాధారణ భార్య ఎందుకు వచ్చిన మర్యాద నేను అన్నది కూడా కదా ఏం బామ్మ ఏంది నీకు ఉన్నాయి ఏందన్నా ఏం లేదన్నా కదన్నా ఏమన్నా గిదే కొట్టుడు పోరి దాని బొక్కి ఎంత దాని పోరి కొట్ట బుద్ధి అవుతాను నీకు నమ్ముతాను చూద్దాన్ని చేయాలి బాగా ఉన్నా బామ్మారి పోరి ఎట్ట కొట్ట ఎప్పుడు చుట్టపల్లి వచ్చినప్పుడు ఇంత చికెన్ తెస్తా చుట్టపల్లి గానే వస్తారు వాళ్ళని చూస్తుంది ఇక వెళ్ళి పెట్టుకుంటది ఆ కూరగాయలతో నన్ను ముఖం మీద అప్పుడు పెడుతుంది మాలు ఎందుకు చూడలేక వాళ్ళు మారిపోతారా తీరానికి నేను అడుగు అవతలకి ఇద్దరు పోతా మొత్తం తింటది పంటది మాకేమన్నా అన్న గుడిసేనే నీ సంపాదన నీ సాయ కూడా నాకు ఏమన్నా అన్న రోజు కొట్టుడు అన్న రోజు కొట్టుడే పోయినాకుండా నాకు ఎవరితో చెప్పుకోవాలన్నా ఎవరుండే పనికి ఎవరు రెక్కల రేఖమ్మ కొట్ట ఇప్పుడు ఆయన ఉండే పనికి కాళ్ళు కడిపోను పొల్లు పొల్లు కొడతాడు
కాదే పెద్దవా ఎవరో పెద్దవా ముక్కు ముక్కు వాసన వస్తుందంట అప్పుడు ఇంట్లో పెట్టా అయ్యో గానా భర్తను పట్టుకోవాలి